देवताभ्यः शुद्धस्नानोपयामि स्नानान्तरं शुद्ध आचरणोपयामि ओं तच्छम्योरारुणेमः घातं विघ्नया घातं विज्ञामतेः दैवे కావుల కాలువ కింద ఉన్నటువంటి రైతాంగానికి ధన్యవాదాలు. నీళ్ల పర్యవేక్షణలో నిరంతరం కూడా నిఘాని పెంచుకుంటూ ఎక్కడ కూడా వాటర్ని వేస్ట్ చేయకుండా సోమశిల అధికారుల పర్యవేక్షణలో ఈరోజు 58 టీఎంసీల నీళ్లను సోమశిలలో భద్రపరిచినందుకు సోమశిల అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నెల్లూరు జిల్లా రైతులకి కొదవలేనటువంటి జిల్లా, అన్నదాతలకు కొదవలేనటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. నిరంతరం కూడా కష్టాన్ని నమ్ముకున్న జిల్లా నెల్లూరు జిల్లా. రైతాంగం నిరంతరం కూడా పంటలు పండించి వేల మందికి, లక్షలాది మందికి అన్నాన్ని అందిస్తున్నటువంటి నెల్లూరు రైతాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటి కారు కింద దాదాపు 4,70,000 ఎకరాలలో వరి నారుమళ్ళు వేయటం, పంటలు కూడా ఈ రోజున సుభిక్షంగా పండటం. రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుంది, రాజు ఆరోగ్యవంతుడైతే ఆ సమాజం బాగుంటుందనేది సనాతన ధర్మం. ఈరోజు అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడైన నారా లోకేష్ బాబు గారి ఆలోచనలు, పవన్ కళ్యాణ్ గారి సూచనలు, బీజేపీ అధినేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సంకల్ప బలం, నలుగురు 4 పిల్లల్లాగా నిలబడి మన ప్రాంతాన్ని కాపుగాస్తున్న విధానం, ప్రకృతి పులకింతల మధ్య మన ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవటం, డ్యాములు నిండుకుండల్లాగా నిండటం, గ్రౌండ్ వాటర్ కూడా బాగా పెరగటం. ఈరోజు ధర్మిళ మన ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా ఒక్క ఎకరా కూడా నీళ్లు లేకుండా, ఇబ్బందులు లేకుండా రైతాంగానికి అందించి, 1 ఆరుతడి పంటలు కానీ, 2 వరి నారుమళ్ళు కానీ, హార్టికల్చర్ సంబంధించినటువంటి పంటలు కూడా ఈ సంవత్సరం అన్ని పంటలు కూడా సుభిక్షంగా పండే. రైతాంగం కూడా సీఎంఆర్ ద్వారా 24 గంటలు నుంచి 48 గంటల మధ్యలోనే రైతాంగానికి కూడా నిధులు వెచ్చించి, ఎక్కడ డలార్ల చేతిలో మోసపోకుండా కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తతో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణలో జిల్లాలో సీఎంఆర్ ద్వారా వడ్లు కొంటాం. ఎప్పుడైతే సీఎంఆర్ ద్వారా వడ్లు కొంటున్నామో బయట ఉన్నటువంటి దళారులు కూడా ఇంచుమించుగా ప్రభుత్వ రేటుగా కొనుగోలు చేయటం, దాని ధర్మిల ఎక్కడ కూడా రైతాంగం ఎక్కడ ఇబ్బంది పడకుండా అటు దళారులకు అమ్ముకోవడం కానీ, రైస్ మిల్లులకు అమ్ముకోవడం కానీ, సీఎంఆర్కి అమ్ముకోవడం కానీ చేసి రైతులందరూ కూడా ఆనందంగా ఉన్న వేళ ఈ రాష్ట్రం రైతుల పక్షపాతి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి మనం 2వ పంటకి ఈరోజు నీళ్లు ఇస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి వరుణ దేవుని ఆశీస్సులు మనకు పుష్కలంగా ఈ రాష్ట్రానికి ఉండబట్టి ఇప్పటికి కూడా ఇంత ఎండలో కూడా అన్ని డ్యాముల్లో కూడా మోర్ దెన్ 70% నీళ్లు ఉన్నాయి. దాదాపు 800 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు అన్నీ ఉన్నాయంటే ముందు చూపు గల నాయకత్వం, ముందు చూపుతో ఉన్నటువంటి విధానం వల్ల ఎప్పటికప్పుడు ఈ యొక్క వాటర్ని స్టోర్ చేసుకోవడంలో ప్రభుత్వం ముందు చూపుతో ఉంది. కాబట్టి ఈ రోజున మనం నిండు కొండలాగా నీళ్లు డ్యాముల్లో ఉన్నాయి. అదేవిధంగా దాదాపు 200 టీఎంసీల వాటరు గ్రౌండ్ వాటర్లో ఈరోజు మనం భూమిలో భద్రపరుచుకున్నాం.
ఇంకా కూడా ముఖ్యమంత్రి గ్రౌండ్ వాటర్ ఇంకా పెంచాలి. దాదాపు రాజంపేటలో 8 మీటర్ల వాటర్ గ్రౌండ్ వాటర్ పెరిగింది. అన్ని జిల్లాల్లో 3 మీటర్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఇంకా కూడా గ్రౌండ్ వాటర్ని పెంచి ఇంకా కూడా రైతాంగానికి దాదాపు 400 నుంచి 600 టీఎంసీలు గ్రౌండ్ వాటర్లో కనుక ఉండగలిగితే వాటిని మనం విద్యుత్ ద్వారా ఈరోజు పంపింగ్ ద్వారా వాటర్ని కూడా మనం తోడుకొని రైతాంగానికి అందించవచ్చు అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ కాంటూర్స్ని ఏర్పాటు చేయటం, ఎక్కడెక్కడ పాంపాండ్స్ని ఏర్పాటు చేయటం, ఎక్కడెక్కడ జలసిరి కింద చెరువులకు వచ్చేటువంటి అన్ని సప్లై ఛానళ్ళ మరమ్మతులు చేయటం, ఎక్కడ కూడా లీకేజ్ లేకుండా ఎక్కడ బ్రీచ్ అయ్యి సముద్రానికి నీళ్లు పోకుండా చూడటం. అంటే ధనం కంటే కూడా నీరుకు చాలా గొప్పది. ధనం లేకపోతే పక్కింటోడి దగ్గర అప్పు తెచ్చుకోవచ్చు, పక్క రాష్ట్రం నుంచి అప్పు తెచ్చుకోవచ్చు, పక్క దేశం నుంచి అప్పు తెచ్చుకోవచ్చు, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోగలం. కానీ నీరు అంటూ లేకపోతే మనం అప్పు తెచ్చుకొని దద్దరొచ్చుకునేది కాదు. కాబట్టి భవిష్యత్ అవసరాలకి భవిష్యత్తు దృష్ట్యా ఈరోజు ముందు చూపు గల దార్శనికుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నటువంటి సంకల్ప బలమే ఈ రోజున గ్రౌండ్ వాటర్లో కానీ డ్యాముల్లో కానీ నీళ్లను భద్రపరిచే విధానం. అందుకే మన అదృష్టం కొద్దీ నెల్లూరు జిల్లా కలెక్టర్కి నీటి యాజమాన్యం మీద నిన్న జరిగినటువంటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా కలెక్టర్ గారికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ నీళ్లు వాటర్ మేనేజ్మెంట్లో ఎక్కడ కూడా అవకతవకలు ఉన్నా ఎక్కడన్నా ఉన్నా ఇంకా కూడా సైంటిఫిక్ మెథడ్ని ప్రవేశపెట్టి ఏ విధంగా చేయొచ్చు అనే దానికి కూడా కలెక్టర్ కూడా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇవన్నిటిని కలగలిపి ఈరోజు రైతాంగం కోసం, రైతుల యొక్క అభ్యున్నతి కోసం, రైతుల యొక్క బాగు కోసం, రైతాంగం యొక్క కష్టాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం మన కావలి నియోజకవర్గం కావచ్చు, ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికానికి తోడుగా నీడగా అండగా ఉండాలన్నటువంటి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారి సూచనలు, నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారి ఆలోచనలు, జిల్లా మంత్రులైనటువంటి ఎండోమెంట్ మంత్రి